అందరికీ నమస్కారం। ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వేరుశనగ పప్పు అలాగే పచ్చి కొబ్బరి యూస్ చేస్తూ ఒక టేస్టీ రోటి పచ్చడిని చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి। ఈ రోటి పచ్చడి అన్నంలోకి గాని ఎలాంటి టిఫిన్స్ లోకైనా రుచి అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట। సో మరి ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా ఓసారి తప్పకుండా ట్రై చేయండి। మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 10-12 వరకు పచ్చిమిర్చిని వేస్తున్నానండి। మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా వేసుకొని ఒక 30% వరకు వేసుకోండి। పచ్చిమిర్చి అనేది ఇలా 30% వేగిన తర్వాత ఇక్కడ నేను అరకప్పు దాకా వేస్తున్నానండి వేరుశనగ పప్పుని। ఈ వేరుశనగ పప్పు అనేది ఒక 100 గ్రాములు ఉంటాయన్నమాట। ఈ వేరుశనగ పప్పును కూడా లైట్గా వేపుకోండి। చూడండి, వేరుశనగ పప్పు కూడా ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక అరకప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మరొక 10-20 సెకండ్స్ వరకు వేపుకోండి। ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి। తిరిగి అదే ప్యాన్లోకి మీడియం సైజుగా ఉండే ఒక 3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటాల పైన మూత పెట్టి మరొక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోండి। ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా ముక్కలన్నీ ఇలా సాఫ్ట్గా ఉడుకుతాయండి। ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేస్తున్నానండి। ఈ చింతపండు మొత్తం కూడా టమాటాల్లో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ వరకు ఉడికించుకోండి। ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి। చింతపండుని టమాటాల్లో వేసి తప్పకుండా ఉడికించండి। నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు, వేరుశనగ పప్పును వేసుకొని నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపుకొని పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి। చూడండి, ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి। రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగోదన్నమాట। నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ముక్కల్ని 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత కొద్దిగా కరివేపాకుని, ఇంగు పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది। ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కూడా బాగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఈ తాలింపులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చడి వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తం కూడా తాలింపులో కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి టమాటా వేరుశనగ పప్పు పచ్చడి తయారైందండి। ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి। సో మరి ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా మీరు కూడా ఓసారి పచ్చడిని ట్రై చేయండి। ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన రాజీ సోమ్లు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు।